హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుల్మార్గ్ వెళ్ళిపోతున్నాం. సో హైయెస్ట్ పాయింట్ ఆఫ్ దట్ హిల్ అనమాట. ఆ కొండ పైకి వెళ్తామన్నమాట. సో దానికి మనం రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే వెహికల్ ఎక్కేసి లోకల్ వెహికల్ ఎక్కి ఆ పాయింట్కి మనం ఇప్పుడు చేరుకుంటాం. సో అలాగే నిన్న ఒక అప్డేట్ ఇవ్వాలనుకున్నాను. నిన్న వీడియోలో బయటంతా మనము బ్రూ కాఫీ తాగి అలా ఎంజాయ్ చేసాం కదా. తర్వాత మనం ఇన్ ద సెన్స్ నేనేనండి, సారీ ఏమనుకోవద్దు. రూమ్కి వెళ్ళిన తర్వాత చాలా చలి, నిద్ర అసలు చాలాసేపు మాకు పట్టలేదు. నైట్ 12 అయినా కానీ నిద్ర రావట్లేదు, ఎందుకంటే అంత చలి. వాళ్ళు వచ్చి హీటర్స్ ఇస్తాము, పర్ డే 300 అన్నారు, అంటే బ్లాంకెట్లోనే పెట్టిస్తారంట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మంచు అంతా పడింది కదా. నేను ఫస్ట్ చూస్తూ ఉన్నాను, మా వాళ్ళే ఇవంతా తీసి వ్యూవర్స్కి పెట్టు అన్నారు. సో అందుకని ఇవన్నీ నేను తీస్తున్నాను. ఓకే, హీటర్ దగ్గర ఉన్నాం కదా. హీటర్ వచ్చి పర్ డే 300 అన్నారు. సో ఫస్ట్ వద్దనుకున్నాం, బట్ ఫస్ట్ మాకు చాలాసేపు నిద్ర రాలేదు. మళ్ళీ పక్క రోజు ఉదయాన్నే లేచి ఈ సైట్ సీయింగ్కి ఇలా రావాల్సి వచ్చింది కదా. సో మేము ఈరోజు ఈ యాక్టివిటీస్ అంతా చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళంగానే మాకు అస్సలు చాలా టైర్డ్ అయిపోయాం. సో మేము కూడా ఆ బ్లాంకెట్ తీసుకున్నాం అనమాట. చాలా వామ్గా అనిపించింది, అప్పుడే నిద్రపోయాము. సో అది మీకు ఎందుకో నిన్న చెప్పుంటే బాగుండేది. హీటర్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి, ఎవరైతే బేర్ చేయలేరో. చాలా వరకు కష్టమే, మాకు తెలిసి చాలామంది తీసుకున్నారు అవి. సో ఎనీహౌ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాం అనమాట. కొండపైకి ఎక్కుతున్నాము. మధ్యలో వీళ్ళ దగ్గర ఆగి షూస్ కూడా రెంట్కి ఇస్తారు, బ్లాక్వి. బట్ నేనైతే తీసుకోలేదు, అవసరం లేదని చెప్పి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఈ క్యాబిన్ కార్స్ ఎక్కేసి పైకి వెళ్తాం అన్నమాట. సో ఇది క్యూ లైన్ ఇలా ఉంది. ఇక్కడ phase 1 అండ్ phase 2 రెండు ఉంటాయి. మేము ఫస్ట్ phase 2కి వెళ్ళేసి తర్వాత phase 1కి వచ్చామన్నమాట. ఎందుకంటే ముందు హైయెస్ట్ పాయింట్ రీచ్ అయిపోయి తర్వాత కిందకు వస్తే బెటర్ అనిపించింది, ఎందుకంటే టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది కదా. సో అందుకని మేము ఇక్కడ phase 1 దగ్గర నుంచి ఇది phase 2కి వెళ్ళడానికి ఇంకొక ఇంకో క్యూ లైన్ ఉంటుంది, దాంట్లో వెళ్ళాలన్నమాట. సో ఇలా మా దాంట్లో 5 మెంబర్స్ ఎక్కనిచ్చారు. ఇదిగో ఇలా ఉంటాయన్నమాట క్యాబిన్ కార్స్ అనేవి. సో వ్యూ వచ్చి ఇలా ఉంది. సో ఈ అంకుల్ అయితే చాలా హ్యాపీగా నవ్వుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి నాకు అడ్వైస్ ఇస్తున్నారు, ఇక్కడ ఈ లొకేషన్ క్యాప్చర్ చేయి, ఇలా చేయి, అలా చేయని. సో చాలా అర్థగా అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. చాలా మంచి వ్యక్తి అనమాట. సో ఇలాగే మనకి కింద నుంచి ఇలా వచ్చాం, ఆ వీడియో కూడా మీకోసం తీసా. సో మనం ఇప్పుడు ఇలా పైకి వెళ్తున్నాం. సో చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ అంకుల్. సో పైకి వెళ్ళినంతసేపు వచ్చి ఇలానే స్పీడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. పక్కన వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చెట్లు, కొండలు, మంచు, వీటన్నిటి మధ్యలో మనం వెళ్తాం అన్నమాట. సో ఈ ఫీలింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా అక్కడ ఉండి మనము ఫీల్ అయితేనే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే చాలా ఇల్లులు ఇలా ఉన్నాయన్నమాట, మట్టితో చేసినవి. పైన ఇలా మంచుతో కప్పేసి ఉన్నాయి. ఇవైతే ఎందుకు ఇలా ఇన్ని ఉన్నాయో మాకు అర్థం కాలేదు. ఒకవేళ గైడ్ని కానీ మేము అపాయింట్ చేసుకుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళేమో, మేమైతే వద్దని చెప్పాం. సో ఇక్కడ ఇలాంటి ఇల్లులు కూడా కనిపిస్తాయి, అటుపక్క ఇటుపక్క 2 సైడ్స్. చూసారు కదా, వచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళ పైనుంచి ఇలా వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, ఇలా ఈ వేలో చాలా కనిపిస్తారు. కింద కానీ మీరు చూసారైతే కొందరు స్కేటింగ్ చేస్తున్నారు, కొందరు ఒక దాంట్లో వేసుకొని ఏమంటారు వాళ్ళని ఎక్కించుకొని ఫన్ యాక్టివిటీస్ లాక్కెళ్ళడాలు అలాంటివన్నీ కింద ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే అవి కూడా కనిపిస్తాయి. సో చూసాం కదా, మనం ఇలానే పైకి వెళ్తూ ఉంటాం. మనకి ఇలా ఎదురొచ్చే క్యాబిన్స్ కూడా కనిపిస్తాయి మనకు. సో ఇదనమాట, ఇంకా ముందుకు వెళ్దాం. సో ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేశారనమాట, బోర్డ్ ఒక దగ్గర ఉంది ప్రికాషన్స్ ఏంటంటే, ఇది నేనే ఇక్కడ ఆ పిక్లో ఉండేది. సో కింద చూడండి, వాళ్ళు ఇలా లాక్కొని వెళ్తూ ఉన్నారు వాళ్ళని. చూసారంటే కనిపిస్తుంది మీకు. సో ఏదో సమ్ యాక్టివిటీ నడుస్తుంది అనుకుంటా. చెప్పాను కదా, అక్కడ వాళ్ళు నోట్లో ఏం రాస్తుంది అంటే, అక్కడ నోట్ పెట్టారు, ఎవరైతే హెల్త్ ఇష్యూస్ లైక్ హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లంగ్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో, ఆస్తమా లాంటివి, ఊపిరి పీల్చుకోవడం కష్టమైతే వాళ్ళు అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా phase 2కి అయితే అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది అన్నమాట phase 2. సో అక్కడికి వెళ్ళొద్దు అనేసి అక్కడ ఒక నోట్ ఉందన్నమాట. సో
అదనమాట మ్యాటరు. సో మనం హెల్తీగా ఉన్నాం అనుకుంటేనే పైకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళినంతసేపు చుట్టూరా ఇలాంటి చెట్లే కనిపించాయి మాకు. అండ్ ఫుల్ మంచు చూసాం కదా. ఇలా వచ్చాము ఇప్పుడు, ఇది బ్యాక్ సైడ్. సో ఇలా మనం వచ్చిన వే ఇది. సో మనం ఎప్పుడు ఒక స్టేషన్కి రీచ్ అవుతున్నాం. ఇది phase 1 ఇది. సో ఇది నాట్ phase 2. phase 1 ఇది. దీనికంటే హైట్ ఇప్పుడు మనం వెళ్తాం. ఇక్కడ దిగేసి మళ్ళీ phase 2కి వెళ్తాం అనమాట. ఇదిగో మళ్ళీ ఇంకోటి ఎక్కేసాం మేము. సో ఇది phase 1 ఇలా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మనుషులు, మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ phase 1లో ఉన్నారు. phase 2లో కొంచెం తక్కువ, అంటే phase 2 చాలా హైట్ కాబట్టి. సో మేము phase 2 చూసుకొని మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ కూడా కొద్దిసేపు ఉన్నాం అనమాట. సో మనం ఎప్పుడు phase 2కి మళ్ళీ వేరే క్యాబిన్ కార్ చేంజ్ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో ఇందాక ఎలా వచ్చామంటే కింద గుల్మార్గ్ అనే ప్లేస్కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మన లోకల్ వెహికల్తో వస్తామన్నమాట లోపలికి. అక్కడి నుంచి ఒక క్యాబిన్ కార్ ఎక్కి phase 1కి వచ్చాం. సో phase 1లో మళ్ళీ చేంజ్ అయ్యి ఇంకొకటి ఎక్కేసి మళ్ళీ ఇంకా హైయెస్ట్ పాయింట్కి వెళ్తున్నాం. ఎందుకు అలా ప్లాన్ చేసామంటే పైన ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ మనకి టెంపరేచర్ డౌన్ అవ్వడం అలా ఉంటుంది కదా, కష్టమైపోతుంది, ఆ చలికి తట్టుకోలేమని చెప్పి ముందు phase 2కి వెళ్ళిపోయి మళ్ళీ phase 1కి వచ్చిన తర్వాత మనం ఉండాల్సినంతసేపు ఉండేసి ఇంకా కిందకి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మా టీం మెంబర్స్ అలాగా ప్లాన్ ఇచ్చారు. సో అది మేము ఎగ్జిక్యూట్ చేసాం. సో అలా వెళ్ళడం కూడా మాకు బెనిఫిట్ అయింది. ఇక్కడ చూసినట్టే కింద ఉన్నారు కదా, చాలామంది స్కేటింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మేము చూసాము. అండ్ అలాగే కొంతమంది పైనుంచి మేము కిందకి వెళ్ళేటప్పుడు చాలామందికి హెల్త్ కొంచెం 2-3 పర్సన్స్కి మేము చూసాము. వాళ్ళైతే మేమంతా క్యూలోనే వెళ్ళాలి, మమ్మల్ని అంతా జరగండి అని రిక్వెస్ట్ చేసుకుని పాపం త్వరగా కిందకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి యంగేజే, బట్ యంగ్లోనే ఉన్నారు. స్టిల్ వాళ్ళకి హెల్త్ బ్రీత్ ఆడలేదన్నమాట. ఏదో కళ్ళు తిరిగిపోవడం అలాంటివి వాళ్ళు ఫేస్ చేసేసి త్వరగా వెళ్ళిపోయారు. అలాగే చిన్నపిల్లలు కూడా 1 or 2 మా ట్రిప్లో ఉన్న వాళ్ళు కూడా ఒక అతను అయితే పాపం వాళ్ళ బాబుకి అలానే అయిందని చెప్పి రిక్వెస్ట్ చేసి త్వరగా కిందకి వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు మనం చాలా హైయెస్ట్ పాయింట్కి వెళ్తున్నాము. సో మీరు జాగ్రత్తగా చూడండి అంతే. సో ఈ వీడియో ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేయొచ్చు. ఏముంది అంతా ఒకటే మంచు ఒకటే ట్రీస్ అనుకోవచ్చు, బట్ మన ఇదిని మనం కొంచెం ఆ వ్యూని మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే దీంట్లో కూర్చొని చుట్టుపక్కల చూస్తూ మాట్లాడుకుంటూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నాం అనమాట. సో అది మ్యాటరు. సో పైకి వెళ్ళడానికి మాకు అరౌండ్ 10 to 20 minutes పట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అలాంటి వాటిలో కూడా ఓపెన్గా ఉండే వాటిలో కూడా వస్తున్నారు పైకి. కింద ఒక అతను స్కేటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ 3 or 4 members దీంట్లో కేబిన్ కార్ లాగా మధ్య క్లోజ్డ్ కదా, అలా కాకుండా ఓపెన్ లాగా ఉండేది. దాని పేరు నాకు తెలియదు, సారీ ఏమనుకోవద్దు. అలాంటి దాంట్లో కూడా వాళ్ళు పైకి వస్తున్నారు అనమాట. అది మేము ఎక్కడ నోటీస్ చేసాం phase 2లో. phase 1కి వచ్చేటప్పుడు నోటీస్ చేయాలి. ఈ అంకుల్ అయితే ఈ అంకుల్ స్మైల్ చాలా బాగుంది కదా, నవ్వుతూనే ఉన్నారు పైకి వచ్చినంతసేపు. వీడియోలో చాలా హ్యాపీగా ఉన్నారు. అది కూడా ఒక వరం అనమాట, అలా నవ్వుతూ ఉండడం. సో ఎనీహౌ ఇలా మేము చూసారు కదా, ఇంకా మనం పైకి వెళ్ళాలి. కనిపిస్తున్నాయి కదా ఈ పోల్స్ అన్నీ దాటుకుని ఇంకా పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళే కొద్దీ చలి అయితే చాలా ఉంటుంది, మామూలుగా ఉండదు, చాలా చలేస్తుంది. అలాగే పైన వచ్చి కొందరు ఉన్నారన్నమాట మహానుభావులు. అక్కడ మ్యాగీ కాఫీ టీ. ఎందుకు మహానుభావులు ఉన్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఏమైనా వేడిగా తాగాలి అని అనిపిస్తుంది. ఆ చలికి అంతలా చలేస్తుంది అనమాట అక్కడ. సో ఏదైనా కాస్ట్ కూడా చాలా హైనే, బట్ ఎనీహౌ ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాల్సిందే. ఆ చలి ఎలా ఉంటుంది అది కూడా మీకు పైకి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చుట్టుపక్కల ఈ వ్యూ చూడండి. కొందరు కింద స్కేటింగ్ చేసేవాళ్ళు స్కేటింగ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. ఇలాంటిది అనమాట నేను ఇందాక మీకు చూపించింది. వెళ్తుంది కదా అప్పుడు కిందకి, ఇలాంటి వాటిలో కూడా పైకి వెళ్తున్నారు, కిందకి వచ్చేవాళ్ళు వస్తున్నారు అనమాట. సో మాకు ఈ కాశ్మీర్లో మేము 3 nights ఉన్నాం ఆల్మోస్ట్ కాశ్మీర్లో. మేము వాటర్ అయితే అసలు ఇంకా తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఒక సిప్ తాగడం, ఆఫ్టర్నూన్
ఒక సిప్ అన్నట్టుగా అంతే. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ కూడా తాగింది లేదు, ఎందుకంటే ఇక్కడ లంచ్ అంతా ఇక్కడే కవర్ అయిపోయింది కాబట్టి మేము ఏదో పైన మ్యాగీ తిని అలా ఉండిపోయాము. ఎందుకంటే అసలు ఆ చలికి ఏదో కొంచెం తాగామంటే నోరు తాగాలి కాబట్టి, నోరు తడేవాలి కాబట్టి తాగామన్నమాట. సో అంత కష్టం అనిపించింది. మేము కెటిల్ తీసుకెళ్ళలేదు. సో కెటిల్ కానీ తీసుకెళ్ళి ఉంటే బాగా హెల్ప్ అయ్యాను. మనము అక్కడ వాటర్ హీట్ చేసుకొని తాగొచ్చు. బట్ మేము కాటర్లో ఉన్నప్పుడు వాళ్ళు కెటిల్ ఇచ్చారు, కానీ మాకు అక్కడ అంత వాడాల్సిన అవసరం రాలేదు. బట్ ఇక్కడ కూడా మేము ఉన్న హోటల్లో ఇచ్చుంటే బాగున్న, కెటిల్ ఇవ్వలేదు. ఇచ్చుంటే మాత్రం హాట్ వాటర్ తాగడానికి బాగా ఉపయోగపడను. బట్ మా వాళ్ళు అంటే మనకే కదా, మన ట్రిప్ వాళ్ళే కదా వీళ్ళు వంట చేసి పెట్టేది. వాళ్ళు ఇచ్చారు తినేటప్పుడు హాట్ వాటర్, బట్ నాట్ సఫిషియంట్ అనమాట. ఎందుకంటే తెచ్చుకొని అక్కడ కూర్చోగానే 1 or 2 ముద్దలు తినేయగానే ఆ వాటర్ అయితే చాలా చల్లగా అయిపోతున్నాయి, అంత చలిగా ఉంది. సో అది మ్యాటర్. మీ కానీ వెళ్ళే పనికైతే ఇలాంటివి కెటిల్స్ అవి కూడా తీసుకెళ్తే మీతో చాలా బెనిఫిట్ అవుతుంది, చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆ క్లైమేట్కి మనం అసలు ఏమంటారు, నార్మల్ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట. అంత కోల్డ్, అసలు తాగాలనిపించదు వాటరు, అవి అసలు టచ్ చేయాలి కూడా అనిపించదు. హాట్ వాటర్ వస్తేనే, హాట్ వాటర్ వస్తుంది మాకేం ప్రాబ్లం అనిపించలేదు. బట్ రాలేదా అసలు స్నానం కూడా చేయకుండా ఉండడం చాలా బెస్ట్, నిజంగా అలానే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో పైకి వెళ్ళేటప్పుడు. అసలు అంత మూవీస్లో చూడటమే కానీ ఎప్పుడు ఇలా నేనైతే చాలా హ్యాపీగా, నాకు చాలా వెళ్ళినంతసేపు పైకి చాలా యాంగ్జైటీగా ఉంది. బట్ పైకి వెళ్ళిన తర్వాత మామూలుగా లేదు. సో పైకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎలా ఉన్నదో కొంచెం ఆగిన తర్వాత మీరు చూడబోతారు. సో నేను ఈ వీడియో కూడా కొంచెము అంత లాంగ్ కాకుండా షార్ట్గానే పెడదాం అనుకున్నా. బట్ మెయిన్ ఇదే కాబట్టి కాశ్మీర్లో ఏదైతే నేను చూడాలనుకున్నానో మీకు చూపిస్తే బాగుంటుంది అనుకున్నానో, అందుకని ఇది ఇంత వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు అప్లోడ్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యా. సో ఇవి చూడండి కిందకు వచ్చేవి కూడా ఇలా వస్తూ ఉన్నాయి. బట్ ఇలా ఇదే ఇదే స్పీడ్లో వెళ్తుందన్నమాట పైకి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇలాగే చిన్నగా, మనకి లోపల నుంచి చిన్నగా ఉంది, బయట వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది. బట్ ఎనీహౌ పైకి యాక్చువల్గా ఈరోజు స్నో పడుంటే బాగుండేది, కానీ పడలేదు. మాకు రేపటి చూపించునింది. మేమేం చేసామంటే ఈ రోజుటికే బుక్ చేసుకున్నాం. ఈ రోజుటికే ఉంది కాబట్టి వాళ్ళు ఇస్తారు కదా ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. సో అందుకని ఇంకోటి కూడా చెప్పాలి మీకు. దీనికి phase 2కి 1820 రూపీస్ అయింది. phase 1 వరకు అయితే ఇంకొక రేట్ అనమాట. బట్ మేము ఆన్లైన్లో ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మేము క్యూలో ఉండకుండా డైరెక్ట్గా రాగానే మా ఆన్లైన్ టికెట్స్ చూపించగానే మమ్మల్ని అలౌ చేశారు. లేదంటే మళ్ళీ ఆఫ్లైన్ టికెట్ అంటే అదొక గంట అలా టైం పట్టింది, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇదొకటి అనమాట మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. సో ఇలాంటి వాటికి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ముందుగానే చాలా మంచిది. అలాగే కార్టర్లో కూడా హెలికాప్టర్కి మేము ముందే చూసాం. ముందే ఇన్ ద సెన్స్ ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే ఇంటి దగ్గర ఉన్నప్పుడే చూసాం హెలికాప్టర్ది, అప్పటికే బుక్ అయిపోయినాయి. సో అందుకనే మేము అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడుకున్నా కూడా అప్పుడు దొరకలేదు. సో అంత కష్టమైంది. సో అందుకే మీకు చెప్తున్నా, ఒకవేళ మీకు వెళ్ళే ప్లాన్ ఉండి ఇలాగా వెళ్ళాలనుకుంటే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా బెటరు. అక్కడ మళ్ళీ వెళ్ళి క్యూలో నిలబడుకునేంత ఓపిక ఎవరికి ఉండదు. అండ్ నేను ఇక్కడ చూస్తున్నా కదా స్కేటింగ్ చేస్తున్నారు వీళ్ళంతా. నేనున్న హోటల్ రూమ్స్ అవన్నీ ఎందుకు పెట్టలేదంటే వన్ రీజన్ వచ్చి సైట్ సీయింగ్ యాక్టివిటీస్ ఇంటికి వెళ్ళగానే అస్సలు ఓపిక ఉండదు కాబట్టి, ఇంటికి ఇన్ ద సెన్స్ రూమ్కి వెళ్ళగానే ఓపిక లేదు కాబట్టి నేను తీయలేదు. బట్ 1 or 2 క్లిప్స్ మీకు కోసం తీసుంటే బాగుండేది అనిపించింది. ఎనీహౌ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కాశ్మీర్లో ప్రీపెయిడ్ సిమ్ కార్డ్స్ పనిచేయవు, ఓన్లీ పోస్ట్ పెయిడే. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనము సిమ్ కార్డ్ తీసుకుంటేనే వర్క్ అవుతుంది. నేనైతే తీసుకోలేదు. నేను హోటల్కి వెళ్ళాక ఆ వైఫై యూస్ చేశాను అనమాట. మళ్ళీ ఇంకొక సిమ్ తీసి దాన్ని మెయింటైన్ చేయొచ్చు. బట్ నేను ఎందుకో వద్దులే, ఎందుకంటే అన్నీ లాగిన్ అయిపోయి అన్నీ ఉంటే మళ్ళీ సిమ్ మారిన వెంటనే చాలా ఏదో చెయ్యాలి, అవన్నీ చేసేంత ఓపిక నాకు లేదు కాబట్టి నేను ఇంకో సిమ్ కార్డ్ తీసుకోవాలా. సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో ఈ వ్యూ, చాలా బాగుంది కదా. సో మీకు ఇదొక అప్డేట్ అనమాట. సిమ్ కార్డ్ కూడా మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సి వస్తుంది పోస్ట్ పెయిడ్. దెన్ ఓన్లీ మనం ఫోన్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా వైఫై అడుక్కోవాలి, బాబు కొంచెం వైఫై ఇస్తారా, మేము వాడాలి, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, అలా అనమాట. సో అది మ్యాటర్.
ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. సో ఐ థింక్ మనం ఇప్పుడు పైకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యామనుకుంటా. సో ఇది ఇక్కడ నుంచి డౌన్కి పైకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంక రీచ్ అవుతాం. సో ఇదన్నమాట మ్యాటర్. సో మనం కాశ్మీర్లో ఉండాలనుకుంటే ఏం చేయాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను మీకు నాకు తెలిసింది చెప్తాను. ఓకేనా? సో ఏదో ఒకటి అలాగే ఇంకేదన్నా నాకు గుర్తొస్తే మీకు అప్డేట్ చేస్తా. సో ఫేజ్ 2కి మనం వచ్చేసాం. చూసారు కదా, ఇది గుడారాలు వేసుకొని అక్కడ అమ్ముతా ఉన్నారన్నమాట మ్యాగీతో అంతా. అక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం. దిగేసి మనం ఇటు నుంచి నడుచుకొని వచ్చిన తర్వాత వ్యూ ఇది. సో ఇక్కడ ఒక బోట్ ఉంటుంది, ఎన్ని వేల అడుగులు పైకి వచ్చాము అనేది. ఐ థింక్ 13,000 అనమాట, 13,000 అడుగులు పైకి వచ్చామంట మనం ఇప్పుడు. సో చూసారు కదా ఎంత పైకి ఉందో. చాలా చలి కూడా వేసింది. మేము కనిపించేంత పైకి ఏదో అలా ఉన్నాం, కానీ లోపల మామూలుగా లేదు. చాలా చలేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, ఇలా వచ్చాం మనం ఇంట్లోకి వెళ్ళి దిగేసి ఇలా నడుచుకుంటూ బయటకు వచ్చాం. ఇక్కడ ఎల్లో కలర్ గుడారం ఒకటి కనిపిస్తుంది కదా, టెంట్. దాంట్లో మనోళ్ళు కాదులే, అదేలే నార్త్ వాళ్ళు కాఫీ, టీ, కావా, ఇంకా మ్యాగీ. కావా అంటే ఏం లేదు, వాళ్ళు కొంచెం వాటర్లో దాల్చిన చెక్క, లవంగం, అంటే వీళ్ళ లోకల్ వాతావరణానికి సరిపడినట్టుగా తయారు చేస్తారంట. కొంచెం హనీ అది ఇది వేసి. నేను టేస్ట్ చేశాను, బాగానే ఉంది. ఇక్కడ కాదు, వేరే దగ్గర తాగా నేను. ఇక్కడ నేను ఓన్లీ మ్యాగీ ఒకటే తిన్నా. అసలు పైకి వెళ్ళంగానే అసలు వేడిగా ఏదో ఒకటి తినాలి అంత ఇదైపోయింది మాకు. అందుకని పోగానే ఇక్కడ కూర్చున్నాం ఫస్ట్. ఇదిగో ఇది అనమాట వాళ్ళ షాపు. వేడిగా మ్యాగీ తినేసి ఇలా బయటకు వస్తే, ఈ స్టెప్స్ పెట్టి పైకి వెళ్ళేంత సాహసం అయితే నేను చేయలేదు. బట్ ఇక్కడ ఒక ఫన్ కోసం ఒక ఇంటర్వ్యూ చేశాను, అది మీకోసం చూడండి. అవునా? ఇంకెలా ఉంది మీ ఫీలింగ్స్? ఎలా ఉన్నాయి? టూ మచ్గా ఉంది. ఫేజ్ 2 కదా ఇది, అందుకే. ఓకే. ఫేజ్ 2కి వచ్చాము. హాయ్ బ్రదర్, ఎలా ఉంది ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడే ఫేజ్ 2కి వచ్చాము. ఇక్కడ టెంపరేచర్ చాలా లోగా ఉంది. ఇక్కడ కావా అయితే బెస్ట్ డ్రింక్ మీరు తీసుకుంటే. కావా అంటే ఏంటో చెప్పండి. మా యూఎస్ కావా అంటే ఒక టైప్ ఆఫ్ టీ. దీంట్లో చక్కెర నీళ్ళు చూపించండి ఒకసారి. సో మీ ఏజ్ ఎంత? అవన్నీ రివీల్ చేయం ఫ్రెండ్స్. మొత్తం బయోడేటా తీస్తున్నారు ఇక్కడ. మీ ఏజ్ ఎంత, మీ ఏ ఊరు నుంచి వచ్చారు? అమ్మా చూసారు కదా, నాకైతే మాటలు కూడా సరిగా రాలేదు. ఇక్కడ 4-5 ఫొటోస్ తీసాం కిసిక్ మనీ. అది నేనే ఇందాక వచ్చిన పిక్లో. ఇక్కడ కూడా నేనే అనమాట. సో ఊరికి అలా జస్ట్ ఫర్ ఫన్ కోసం డింగ్ అనుకుంటూ వెళ్ళిపోయి అలా కిందకి. సో ఇదండి, పైన ఎక్కువసేపు ఉండలేదు, కానీ ఫొటోస్ అవి తీసుకొని మ్యాగీ తినేసి కొద్దిసేపు అందరం వీడియోస్ తీసుకుంటున్నారు. వీడియోస్ అవి ఇవి తీసుకున్న తర్వాత ఫేజ్ 1కి వెళ్ళిపోయాం అనమాట మేము. ఇలా వస్తుంటాయి అనమాట. సో మీకోసం వచ్చేటప్పుడు కూడా ఇంకొకటి తీసా వీడియో. సో ఇలా జస్ట్ వాట్సాప్ స్టేటస్ కోసం చేశాను నేను. ఇదంతే, నేనేం ఈ రీల్ లాగా జస్ట్ ఫన్ కోసం అదొకటి. ఇంకొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో ఇది సన్ ఇలా ఉన్నాడు పైన. ఇంకోసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మేము కిందకు వచ్చేసాం. ఫేజ్ 1కి వచ్చింది, నేను వీడియో తీయలేదు. ఫేజ్ 1 అనమాట ఇదంతా. పైనుంచేసి కిందకి ఇందాక వెళ్ళిన క్యాబిన్ కార్లోనే కిందకి వచ్చాం. చూస్తున్నారు కదా, ఆ పైనుంచి మనం ఇప్పుడు ఫేజ్ 1కి వచ్చాం. ఫేజ్ 1లో చాలామంది ఉన్నారు. సేమ్ ఇక్కడ కూడా టీ, కాఫీ, బిస్కెట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోయాము. అప్పటికి ఈవినింగ్ అయ్యింది. అప్పటికి అనౌన్స్ చేస్తున్నారు కూడా, మీకు ఇంకా 2 అవర్స్ ఉంది, 3 అవర్స్ ఉంది వెళ్ళిపోవాలి అని చెప్పి. సో అదే మళ్ళీ ఫేజ్ 1లో మేము కొంతసేపు ఫొటోస్ అవి ఇవి తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఫేజ్ 1 నుంచి కిందకి, యాక్చువల్లీ కింద ఇన్ ద సెన్స్ అదే ఎలా చెప్పాలి మీకు, కొండ నుంచి కిందకి దిగుతున్నాం అనమాట. దిగేసి ఇంకా రూమ్కి వెళ్ళడానికి. సో వాళ్ళు ముందుగానే మనకు అలర్ట్ ఇస్తారు, ఇంకా మీకు 2 అవర్సే ఉంది, ఇంకా 3 అవర్సే ఉంది, సో దిగేయండి కిందకి అన్నట్టుగా. సో కిందకి కంప్లీట్ కిందకి వచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్దామని వచ్చాము. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి తీసా. సో ఇదండి
టోటల్ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇది వచ్చి ఎంట్రీ పాయింట్. మార్నింగ్ ఇలాగే మనం పైకి వెళ్ళడానికి లోపలికి వెళ్ళామన్నమాట. సో ఇది మళ్ళీ ఈవినింగ్ తీసాను మీకోసం ఒకసారి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.